కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ లో నాయకత్వ పోరు తీవ్ర స్థాయికి చేరింది. కాంగ్రెస్ లోని సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ తమ తమ అభిప్రాయాలను బాహాటంగానే చెబుతూ ఉన్నారు. ఓవైపు నేతల విదేశీ పర్యటనలు, మరొక వైపు రహస్య భేటీలు వంటివి జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం మౌనం వీడడం లేదు. ఈ నేపథ్యంలో నాయకత్వ పోరు అంశం విషయంలో అధిష్టానం వ్యూహాత్మక మౌనం వహిస్తుందా లేక సమయం కోసం వేచి చూస్తుందా అన్నది ఇప్పుడు అంతు చిక్కడం లేదు. కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ పోరు తీవ్ర స్థాయికి చేరిన పార్టీ అధిష్టానం దీనికి చెక్ పెట్టడం లేదని పలువురు సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ లో పలు వర్గాలు ఏర్పడి ఎవరికి వారే తమదైన ప్రణాళికలతో ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా రాజకీయ వర్గాల్లో నెలకొంది. కర్ణాటకలో గత కొంతకాలంగా నాయకత్వ మార్పుకు సంబంధించిన వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్ లో కొనసాగుతున్న నాయకత్వ పోరు ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ పోరుకు ఎప్పటి వరకు తెరపడుతుందనే దానిపై స్పష్టత లేదు. నిన్న మొన్నటి వరకు నాయకత్వ మార్పు గురించి కేవలం సీనియర్లు మాత్రమే స్పందించేవారు. కానీ ప్రస్తుతం విధానసభకు కొత్తగా ఎన్నికైన వారు సైతం ధైర్యంగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ పార్టీ క్రమశిక్షణ విభాగం ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూస్తోంది. ఇక కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకలో జరిగే విషయాలను చూస్తున్నా మౌనం వహిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విదేశీ పర్యటన, హోటళ్లలో డిన్నర్ సమావేశాలు, రహస్య భేటీలు యథేచ్ఛగా సాగుతున్నా అధిష్టానం ఏమాత్రం స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా అడపాదడపా బెంగళూరుకొచ్చి వెళుతున్నా నాయకత్వ వ్యవహారం తన పరిధిలో లేని అంశమని తేల్చి చెబుతున్నారు. దీంతో నాయకత్వ పోరుకు సంబంధించిన అంశంపై పార్టీ అధిష్టానం ఏదో ఒకటి తేల్చాలని పార్టీ సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి పర్యవేక్షణలో లేకుండా ఇష్టరాజ్యంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరపున మాట్లాడిన సీనియర్లు ప్రస్తుతం మౌనంగానే ఉండిపోతున్నారు. సిద్ధు నాయకత్వాన్ని బలపరిచేవారు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం నిర్ణయం ఎటువైపు వాలుతుందో అటు మాట్లాడదామని సీనియర్లు చూస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అయిన రామలింగారెడ్డి, హెచ్కే పాటిల్, కేజీ జార్జ్, ఎంబీ పాటిల్, దినేష్ గుండూరావు, కృష్ణ భైరై గౌడ, ఆర్వి దేశ్పాండే తదితరులు దాదాపు తటస్థంగా మారిపోయారు. వీరంతా మంత్రివర్గ విస్తరిస్తే పార్టీ సేవలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు జమీర్ అహ్మద్, భైరతి సురేష్ తదితరులు ముఖ్యమంత్రి ఆప్తులైన వారెవరూ నాయకత్వ మార్పు అంశంపై పెద్దగా స్పందించడం లేదు. సీనియర్లు సతీష్ జార్జిహోళి, రాజన్న మొన్నటి వరకు సిద్ధరామయ్య కోసం పోరాడిన క్రమంగా అహింద నాయకత్వాన్ని నెలకొల్పేందుకు కసరత్తు చేస్తున్నారు. డాక్టర్ జి పరమేశ్వర్, హెచ్సి మహదేవప్ప, కెహెచ్ మునియప్ప తదితర సీనియర్లు దళిత నేత నాయకత్వం వస్తే అవకాశాలను అందుకోవాలని చూస్తున్నారు. యువ నాయకులు ప్రియాంక ఖర్గే, తండ్రి మల్లికార్జున ఖర్గే సూచన ప్రకారం వ్యవహరిస్తుండగా అజయ్ ధరం సింగ్, బి నాగేంద్ర తదితరులు ఏ శిబిరంలో కనిపించకుండా తటస్థంగా ఉంటున్నారు. ప్రస్తుతం డీకే శివకుమార్ వర్గీయులు అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు ఇక్బాల్ హుసేన్, హెచ్సి బాలకృష్ణ, రంగనాథ్ తదితరులే డీకే కోసం గళం విప్పుతుండగా క్రమంగా వీరి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల హోటల్లో సమావేశమైన 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య శిబిరానికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం కాగా వీరికి కొందరు మంత్రులు జత కలవడంతో డీకే వర్గం బలం మరింత పెరిగినట్లయింది. చిక్కబళ్ళారిపురం నుంచి డాక్టర్ ఎంసి సుధాకర్, మాంకాళ్ వైద్య సుధాకర్, చెలువరాయస్వామి తదితరులంతా డీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. కొత్తగా విధానసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలో దాదాపు 30 మంది వరకు డీకేకు మద్దతుగా నిలుస్తుండడం విశేషం. ఇలా పార్టీలో సిద్ధరామయ్య, డీకే, అహింద, దళిత, తటస్థ శిబిరాలుగా విడిపోయి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండటంతో కర్ణాటక కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నా అగ్రనాయకత్వం మాత్రం మౌనం వహిస్తోంది. దీంతో దీని వెనక ఏదో వ్యూహం దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూన్లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రాజ్యసభ కాల పరిమితి ముగిసిపోతుంది.
ఆ తర్వాత మరోసారి రాజ్యసభకు అవకాశం దక్కినా ఆయన చిరకాల కోరికైన సీఎం పదవిని దక్కించుకునే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 80 ఏళ్లు దాటిన ఖర్గే ప్రజా జీవితంలో చివరి దశలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వం మారినా మారకున్నా ఇదే గందరగోళం కొనసాగినా కాంగ్రెస్ పార్టీకి నష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకకు దళిత ముఖ్యమంత్రి దశ రావాలంటే ఇదే సరైన సమయమని ఖర్గేకు సీనియర్ నేతలైన మహదేవప్ప, కేహెచ్ మునియప్ప, ప్రియాంక ఖర్గేల బృందం విన్నవించింది. ఖర్గే రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే ఏఐసీసీ బాధ్యతలు ఎవరు తీసుకోవాలన్నదే ఇప్పుడు అధిష్టానం ముందున్న ప్రశ్న. ఒకవేళ ఖర్గే ఈ 2 బాధ్యతలు చేపడితే గతంలో దామోదరం సంజీవయ్య మాదిరిగా ఏఐసీసీ అధ్యక్షుడిగా సీఎంగా కూడా పనిచేసిన ఘనత ఖర్గేకే దక్కుతుంది. అయితే కర్ణాటక అధికార పక్షంలో నెలకొన్న నాయకత్వ పోరుకు అధిష్టానం ఏ విధంగా చెక్ పెడుతుందనే దానిపై అందరి చూపు ఉంది.